తెలుగువారి ఆత్మగౌరవం ఎన్టీఆర్తో విశ్వవ్యాప్తమని మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. ఇక ఎన్టీఆర్ జయంతి వర్ధంతి వేడుకలను ప్రతి ఏడాది మాజీ కార్పొరేటర్ సీకోటి అప్పలకొండ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం అభినందనగా ఉందని పేర్కొన్నారు. ఇక గురువారం అప్పలకొండ స్వగృహం వద్ద ఎన్టీఆర్ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఇక తొలుత ఆయన ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పేదలకు బట్టలు అన్నదానం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇక సినీ రంగంలో ప్రతి పాత్రకు జీవం పోసినటువంటి ఎన్టీఆర్ రాజకీయాల్లోనూ చెరగని ముద్ర వేశారని అన్నారు. ఇక రాజకీయాల్లో బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత కల్పించిన గొప్ప నాయకుడని కొనియాడారు. కార్యకర్తలు బాగా కష్టపడి పార్టీకి పూర్వ వైభవం తేవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఆయన పుట్టినరోజు అదేవిధంగా వర్ధంతి రోజుని వస్త్రదానం అన్నదానం చేస్తున్నటువంటి మన అప్పలకొండకి వారందరూ కూడా మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ విచ్చేసిన వారందరూ కూడా నా యొక్క నమస్కారాలు. చాలా సంతోషం. ప్రతి సంవత్సరం కూడా క్రమం తప్పకుండా మరి అప్పలకొండ ఎన్టీ రామారావు వర్ధంతి కార్యక్రమం కానీ పుట్టినరోజు కానీ ఎంతో ఘనంగా ఏర్పాటు చేస్తూ ఉంటాడు. పేదవారికి వస్త్రదానం అన్నదానం పెట్టడం మనందరూ పాల్గొనడం అందులో. అయితే ఎన్టీ రామారావు చాలా గొప్ప వ్యక్తి. ఎంత గొప్ప వ్యక్తి అంటే మనందరూ కూడా ఒకసారి నెమరు వేసుకోవాలి ఆయన గురించి. ఆయన అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు జనరేషన్కి తెలియాలంటే మనం ఇలాంటివన్నీ కూడా చేస్తూ గుర్తు చేస్తూ ఉండాలి ఆయన గురించి. ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడే గుర్తుకొస్తూ ఉంటాయి, పుట్టినరోజు కానీ వర్ధంతి కార్యక్రమం కానీ. ఎందుకంటే ఎంతోమంది జన్మిస్తుంటారు, మరణిస్తూ ఉంటారు ఈ సమాజంలో. కానీ కొంతమంది వ్యక్తులే జీవితాంతం చెప్పుకుంటూ ఉంటారు వాళ్ళ గురించి. అలాంటి వ్యక్తులు కొంతమంది ఉంటారు. మనం అనేక సందర్భాల్లో గాంధీ గారి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. అలాంటి వ్యక్తిలో ఒక వ్యక్తిగా నిలిచిపోతాడు ఎన్టీ రామారావు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నిలిచిపోతారని చెప్తున్నాను, అటువంటి కోవ చెందిన వ్యక్తిగా ఆయన చూడండి. ఆయన ఒక సామాన్య వ్యక్తిగా ఆయన జీవితం గడుపుతూ చిన్న ఉద్యోగం చేస్తూ ఆ ఉద్యోగం రిజైన్ చేసి ఆయన సినిమాలోకి వచ్చారు. ఆయన ఒక నటుడిగా. చూడు, నటుడిగా వచ్చినప్పుడు ఎంతోమంది నటులు ఉన్నారు, మనం చూస్తున్నాం. నటులుగా ఎంతోమంది సినిమాలు యాక్ట్ చేసిన వాళ్ళు చాలామంది చూస్తున్నాం, ఇప్పుడు చూస్తున్నాం. అప్పటి నుంచి చూసుకుంటే ఎన్టీ రామారావు మట్టికి ఆ రోజు ఆయన నటుడిగా ప్రవేశించినప్పుడు, ఆయన సినిమాలో యాక్ట్ చేసినప్పుడు సినిమాలు చూస్తే ఒక పేదవాడిగా ఎలా ఉంటుంది జీవితం, పేదవాడిగా నటించాడు. అదేవిధంగా గొప్పవాడిగా ఎలా ఉంటుందో జీవితం, గొప్పవాడిగా నటించాడు. అదేవిధంగా ఒక సమాజంలో ఏ విధంగా సమాజంలో ప్రజలు ముందుకెళ్తున్నారో సమాజం గురించి చెప్పడం కోసం అనేక నటనలు చేయడం జరిగింది ఆయన.